వృషభ రాశి వారికి వ్యక్తిగత జాతకంలో కావచ్చును, గోచార రీత్యా కావచ్చును, అప్పులు తగ్గిపోయే విధంగా కానీ, కొంత లక్ష్మీ యోగం కలిగేటువంటి విధంగా కావచ్చును, మీకంటూ కొంత ఆరోగ్య రీత్యా బాగుండాలి అని అనుకున్నటువంటి వారు కానీ, అదేవిధంగా మీ రాశిని బట్టి మరి మీకు తప్పకుండా కూడా మీ అప్పులు త్వరగా తీరేటువంటి విధంగా కానీ, అదేవిధంగా ఆగిపోయినటువంటి పనులు మీకు ముందుకు వెళ్ళాలి అనుకున్నా, మీ ఇంట్లో ధన వర్షం కురవాలి అని అనుకున్నా కూడా ఈ వీడియోను తప్పకుండా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఎవరైతే వృషభ రాశి వారు ఉన్నారో ప్రతి ఇంట్లో కూడా బయటికి చెప్పుకోలేని సమస్యలతో బాధపడుతున్నారు. ఇది అవునా కాదా అనేది మీకు నాకు మాత్రమే తెలుసు. అయినో ఇది సత్యము, గమనించుకోండి. వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా కూడా మీరు మీ జాతక రీత్యా మీకంటే ఒక అదృష్ట మొక్క కానీ, అదృష్ట చెట్టు కానీ, అదృష్ట పుష్పం కానీ, మీకు ఒక లక్కీ నెంబర్ కానీ, మీ అప్పులు తీర్చే విధంగా ఈ వీడియో ఉండబోతోంది. ఇది అక్షర సత్యము, ఎవరు నమ్మినా నమ్మకున్నా. సో మరొక విషయం ఏమిటి అంటే మీ అదృష్టం నెమ్మదిగా పనిచేస్తుంది అనే విషయాన్ని కూడా గమనించుకోండి. ఎందుకంటే మీరే కొంత లేజినెస్గా ఉంటారు, కానీ ఒక్కసారి మొదలైతే మాత్రం ఎవ్వరూ కూడా మీ యొక్క విజయాన్ని ఆపలేరు. 2024లో ఎంతో అద్భుతంగా ఉండే ఆరోగ్యం కావచ్చును, అదేవిధంగా శరీరం లావు పెరగడం కావచ్చును, అదేవిధంగా కొన్ని పనులు ముందుకు వెళ్ళడము, వివాహం జరగడం కానీ, మీ పిల్లల వివాహాలు జరిపించడం కానీ, మీకు మనవరాలు రావడం కావచ్చును, అదేవిధంగా ఎవరైతే వృషభ రాశి వారు ఉన్నారో కొంత వెయిట్ పెరుగుతూ కొలెస్ట్రాల్ పెరగడం కావచ్చును, ఇలాంటి ఇబ్బందులు ఫేస్ చేశారు. కొంత 2025 మరి జూన్, జూలై, ఆగస్టు నుండి మీ భర్తల మూలకంగా భార్యలు బాధపడుతున్నారు. భర్తలు ఇల్లీగల్ అఫైర్స్ కాంటాక్ట్ పెట్టుకోవడం కానీ, భార్యకు తెలియకుండా కొన్ని సీక్రెట్ పనులు చేసి 60-70 లక్షలు, 40 లక్షలు, 20 లక్షలు, ₹1,00,00,000 అప్పులు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంద్రా ఇది గమనించుకోదగ్గ విషయం. అదేవిధంగా ఎవరైతే మీ వృషభ రాశి వారు ఉన్నారో ఖచ్చితంగా కూడా మీకు గత 2025 ఆగస్టు, సెప్టెంబర్ నుండి చాలా లాసెస్ వస్తున్నాయి. ఆల్ ఆఫ్ సడన్గా డౌన్ఫాల్ అయిపోయాడు. అరే ఇది ఏంది, నేనేనా, నాకేనా ఇట్లా అని అనుకునేటువంటి పరిస్థితులు. సో వివాహ ప్రయత్నాలు ముందుకు వెళ్ళక, సంతానానికి సంబంధించిన ఇబ్బందులు, కన్సీవ్ అయి అబార్షన్స్ దాకా వెళ్ళడం కావచ్చును, ఇలా ఎన్నో ఇబ్బందులు, చిట్టీలకు సంబంధించిన బిజినెస్లో లాస్ రావడం కావచ్చును, లేదా కొంత ఇల్లీగల్ అఫైర్స్ లేదా ఎవరైనా పరిచయం కావడం కానీ, స్థాన చలనాలు కానీ, ప్రదేశ మార్పులు కానీ, హౌస్ రిలేటెడ్ చేంజెస్ చేయడం కావచ్చును, ఎవరో కొత్త పరిచయస్తులు వారు పరిచయమై మనకు కొంత ఇబ్బంది కలిగించే సందర్భాలు, స్టాక్ మార్కెట్ కానీ లేక ఆన్లైన్లో కానీ పెద్ద ఎత్తున డబ్బులు లాస్ అయినటువంటి దాఖలాలు ఎన్నెన్నో కూడా మీ జీవితంలో ఉన్నాయి. మరి గడిచిన 2026 మార్చ్, ఏప్రిల్, మే, జూన్ మీకు చాలా అంటే చాలా అతలాకుతలంగా మీ జీవితంలో ఎన్నడూ చూడని బ్యాడ్ ఈవెంట్స్ కానీ, కొంతమేర ఇది నా జీవితమేనా, ఇట్లా ఎందుకు అవుతుంది అని అనుకునేటువంటి పరిస్థితులు కావచ్చును, మానసికంగా చాలా టెన్షన్గా ఉండడము, అసలు మైండ్ అనేటువంటిది అసలు పని చేయకుండా ఉన్నటువంటి దాఖలాలు ఎప్పుడూ లేదు. మీకు 2018లో ఉంది, మళ్ళీ ఇప్పుడు 2026 ఈ గత 3 నెలలలో ఉంది. ఏదేమైనా కూడా శుక్రవారము లక్ష్మీదేవికి తెలుపు రంగు పుష్పాలను సమర్పించడం అనేటువంటిది చాలా అవసరము. ₹1 నాణెము ఖచ్చితంగా కూడా పూజా మందిరంలో అమ్మవారి పాదాల దగ్గర ఉంచాలి. ఇక
మీకు ఏమిటి అంటే మీకు ఒక అద్భుతమైన విషయం ఏమిటి అంటే ఇందాక నేను చెప్పుకున్నాను మీకు అదృష్టం నెమ్మదిగా వస్తుంది కానీ ఒకసారి వస్తే మాత్రము చాలా అద్భుతంగా కలిసి వస్తుంది అనేటువంటి విషయాలు ఇవన్నీ నేను రాసుకున్నటువంటి ప్రతిదీ కూడా నా ఓన్ ప్రిడిక్షన్. ఇక నెమ్మదిగా నడిచినా సరే నువ్వు చేరేది శాశ్వత విజయానికే అనే దిశగా మీకంటూ ఒక నినాదము అనేటువంటిది మీరు ఆ రోజు అనుకునే మాట. నేను నెమ్మదిగా నడిచినా కూడా ఖచ్చితంగా నేను చేరేది శాశ్వతమైనటువంటి విజయానికే అనేటువంటి మాట మీరెప్పుడూ అనుకోవాల్సింది. ఇక మీకు తులసి చెట్టు అనేటువంటిది లక్ష్మీ కటాక్షాన్ని తెచ్చిపెడుతుంది. అందరికీ తులసి చెట్టు లక్ష్మీ కటాక్షమే, కానీ వారి వారి జాతక రీత్యా కొన్ని చెట్లు అనేటువంటివి ఇంట్లో పెట్టుకోవాలి. సో తులసి చెట్టుకు పూజించడము, తులసి చెట్టుకు ఒక స్పూన్ పాలను సమర్పించడము రోజు మీకు లక్ష్మీ కటాక్షము, కుటుంబ శ్రేయస్సు అనేటువంటిది ఉంటుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇక నెంబర్ 6, నెంబర్ 2 మీకు శుక్రవారము లక్కీ రోజు, లక్కీ డే అని చెప్పడం జరుగుతున్నది. ఇక అప్పులకు సంబంధించి కొంత మీరు ప్రతి శుక్రవారము కూడా లక్ష్మీదేవి ప్రార్థన చేయాలి. లక్ష్మీదేవి ఆలయంలో కూర్చొని ఓం శ్రీం మహాలక్ష్మి నమః. లక్ష్మీదేవి ఆలయం లేదు, ఇంట్లో అయినా కూర్చొని చేసుకోండి. తులసి చెట్టు అని చెప్పుకున్నాం ఇందాక. అప్పులు తీరేందుకు ప్రతి శుక్రవారము కూడా లక్ష్మీదేవికి గోమతి చక్రాలతో పూజ చేయండి. ఒక 108 గోమతి చక్రాలను తీసుకోండి, లేదా 54 తీసుకోండి, లేదా 24 తీసుకోండి. తీసుకొని వాటిని అమ్మవారి పాదాల దగ్గర పెట్టండి. ఒక్కొక్క గోమతి చక్రం అమ్మవారి యొక్క పూజ చెప్తూ అమ్మవారి పాదాల దగ్గర పెట్టండి. మహాలక్ష్మి నమః, ఓం ప్రకృతి నమః, ఓం వికృతి నమః, ఇలా అమ్మవారి పాదాల దగ్గర పెట్టి ఆ రోజంతా అక్కడ ఉంచి వాటిని నమస్కారం చేసుకొని నెక్స్ట్ డే అవన్నీ తీసి ఒక క్లాత్లో కట్టి ఇంట్లో డబ్బు నిల్వ ఉండే ప్లేస్లో పెట్టండి. షాప్లో అయితే కౌంటర్లో పెట్టుకోండి. ఇక అదే విధంగా ఈ యొక్క మిథునం వారికి లక్ష్మీదేవితో పాటుగా ప్రతి శుక్రవారం లక్ష్మీ అష్టోత్తరాలను చదివట, ఆవు నేతితో దీపారాధనను చేయడం ద్వారా మీకు విశేషంగా డబ్బు పరమైనటువంటి ఇబ్బందులు దూరం అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రజెంట్గా వృషభ రాశి వారికి ఉద్యోగము, వ్యాపారంలో మైనస్, ఉద్యోగంలో మైనస్, ఇంట బయట మైనస్, థర్డ్ పర్సన్ మీ జీవితంలోకి ఎంటర్ అవ్వడం కావచ్చును, మీ జీవితం అతలాకుతలం అయ్యేటువంటి సందర్భాలు ఉన్నాయి, భార్యాభర్తలలో గొడవలు కావచ్చును, ఎన్నడూ లేని విధంగా మీ గౌరవము నాశనం అయ్యే పరిస్థితి ఉన్నది. వృషభ రాశి వారికి మీ పేరు ప్రఖ్యాతలు నాశనము, మీ గౌరవము నాశనము. మీరెప్పుడు తలదించుకొని ఉండే వ్యక్తులు కాదు, అలాంటిది తలదించుకొని ఉండేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. సో తప్పకుండా వ్యక్తిగత జాతక రీత్యా మీరు మీ జాతకాన్ని చెక్ చేసుకోండి. పేరు రీత్యా కానీ, గోచార రీత్యా కానీ, మీ డేట్ ఆఫ్ బర్త్ రీత్యా కానీ, మీరు ఎప్పుడైతే నన్ను కలుస్తారో, నాతో మాట్లాడతారో, నాతో మాట్లాడక ముందు మాట్లాడిన తర్వాత అనేటువంటిది మీ జిందగీలో ఖచ్చితంగా గుర్తుండిపోతుంది. ఆల్ ద బెస్ట్. 30వ తారీఖు జూన్ నెలలో గోకర్ణ క్షేత్రంలో మన ఆధ్వర్యంలో మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్ర పారాయణం, రుద్ర అభిషేకం కలదు. గోకర్ణ క్షేత్రంలో, మరి కర్ణాటకలో గల గోకర్ణ క్షేత్రం అత్యంత పవర్ఫుల్ కలిగినటువంటి క్షేత్రంలో మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం 11 మంది బ్రాహ్మణుల చేత రుద్రాన్ని 11 సార్లు పారాయణం చేయించేటువంటి కార్యక్రమం, అత్యంత పుణ్య కార్యక్రమం. ఇది కూడా క్షేత్రంలోని మరి ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని, ఏ పనులైనా ముందుకు వెళ్ళడం లేదు, కొంత ఇబ్బందులలో ఉన్నాము, మాకు నమ్మిన వారి నుండే మోసపూరితమైనటువంటి వాతావరణం ఉంది అని అనుకునేటువంటి వారు కానీ, ఉద్యోగంలో ఇబ్బందులు ఉన్నాయి అని అనుకునేటువంటి వారు కానీ, ఇంట్లో తరచూ గొడవలు అవుతున్నాయి, సో నాకు ఏదో ఒక పని ముందుకు వెళ్ళటం లేదు అని అనుకునేటువంటి వారికి కానీ ఇది ఎంతో శుభంగా ఉపయోగపడేటువంటి ఈ పూజ. మళ్ళీ చేసేటువంటి సంకల్పం స్వామివారి వద్ద
మనకు అద్భుతమైనటువంటి ఒక పవర్ అనేటువంటిది జనరేట్ అవుతుంది. సో తప్పకుండా ఈ పూజలో పాల్గొనేటువంటి వారు సంప్రదించండి. ఆల్ ద బెస్ట్.